భర్త తన ఆర్థిక విషయాలను భార్యతో పంచుకోవచ్చా వద్దా? ఇది చాలా కుటుంబాలలో ఉన్న ఒక డౌట్ అనుకోవచ్చు. దానివల్ల కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది భర్తలు అనుకుంటారు, నా ఆర్థిక స్థితి గురించి నా వైఫ్‌కి పూర్తిగా చెప్తే, నాకున్న అప్పులను బట్టో, లోన్స్‌ని బట్టో, లేదంటే మాకు ఎక్కువగా ఆస్తి లేదనో, తను నన్ను ఎక్కువగా గౌరవించదు అని అనుకుంటూ ఉంటారు. మరికొంతమంది భర్తలు, నా భార్యకెందుకు అనవసరంగా టెన్షన్ పెట్టడము, ఇవన్నీ నేను చూసుకుంటానులే, సంపాదించేవాడిని నేనే కదా, తనకెందుకు చెప్పాలి అన్నట్టుగా ఆలోచిస్తారు. కారణం ఏదైనా సరే కొంతమంది భర్తలు వాళ్ళ ఇంట్లో జరిగే ఆర్థిక లావాదేవీల విషయాల గురించి భార్యలతో మాట్లాడడానికి ఇష్టపడరు. కానీ నిజానికి భర్తలు ఖచ్చితంగా తమ భార్యలకి ఆర్థిక విషయాల గురించి చెప్పాలి. అప్పుడు మనకి వస్తున్న రాబడి ఎంత, ఖర్చు ఎంత, మనకి లోన్స్ ఉన్నాయా, అప్పులున్నాయా అనే ఒక క్లారిటీ ఉన్నప్పుడు భార్యలు కూడా వాళ్ళు ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ ఖర్చు చేయకూడదు అనే ఒక అండర్‌స్టాండింగ్‌కి వస్తారు. సో, ఆర్థిక విషయాలను దాచిపెట్టడం వల్ల భార్యాభర్తల మధ్యలో గొడవలే వస్తాయే తప్ప, మీరు షేర్ చేసుకోవడం వల్ల గొడవలనేది రావు. ఒకవేళ షేర్ చేస్తేనే ఖచ్చితంగా నా వైఫ్‌తో నాకు గొడవొస్తుంది అని మీరనుకుంటే, ఖచ్చితంగా వేరే ఏ విషయంలో అయినా సరే గొడవ వస్తుంది. ఓన్లీ మనీ మ్యాటర్‌లో కాదు. కాబట్టి మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి దాపరికము లేకుండా మీకున్నటువంటి ఆర్థిక స్థితిగతుల విషయాలను చర్చించి, ఫ్యూచర్ కోసం మీరు చక్కగా ప్లాన్ చేసుకుంటే, డబ్బు విషయంలో వచ్చే ప్రతి గొడవ నుండి బయటపడే అవకాశం ఉంది.